మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, 28వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 8 నుండి 10, లూకాసు వార్త 23వ అధ్యాయం 27 నుండి 31, ఉత్తర ప్రత్యుత్తర భాగం 40వ సంకీర్తన. ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశము మనస్తాపము, పెనిటెన్స్. మన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనస్తాపము అనేటువంటి అంశము రిపెంటెన్స్, పశ్చాత్తాపము అనే అంశానికి, మన పరివర్తన అనే అంశానికి బహు సమీపంగా ఉంటుంది. మొదటిగా దాన్ని మనం గమనించాలి. మొదటి దినమున మనం ధ్యానం చేశాము. దీని యొక్క పరిపూర్ణమైన అర్థాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలు మన జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాయి, ముందుకు నడిపిస్తాయి అని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, దీనికి గ్రీకులో ఇవ్వబడిన పదము మెటానోయో. అంటే దీనిని పరిపూర్ణమైనటువంటి బాధను వ్యక్తపరచటము, దానిని అంగీకరించినటువంటి ఆ యొక్క శిక్ష ద్వారా లేదా తప్పు ద్వారా వచ్చిన బాధను మనము తెలియపరచటం, చూపించటం అనేటువంటి అంశము అనే అర్థము కనబడుతుంది. తప్పును అంగీకరించడం రిపెంటెన్స్ అయితే, శిక్షను, ఆ తప్పు వలన వచ్చే శిక్షను, క్షమాపణను ఎంతవరకు అనుభవించామో అది చూపించటము పెనిటెన్స్ అవుతుంది. అది మనస్తాపము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈరోజు లూకాసు వార్త 23వ అధ్యాయం 27 నుండి 31 ఈ భాగాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, గొప్ప జనసమూహము ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించరి. వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ. అంటే వారు చేసిన తప్పుని వారు గ్రహించగలిగారు. అది క్రియలలో అక్కడ కనపరుచు ఉన్నారు. రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ, అంటే దుఃఖిస్తూ ఉన్నటువంటి స్త్రీలు అక్కడ ఉన్నారు, యెరూషలేము కుమార్తెలు. ఈరోజు మనమందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనస్తాపము చెంది చాలాసార్లు మనం అనేక పరిస్థితుల్లో, లేకపోతే టీవీల్లో, న్యూస్ పేపర్స్లో, మొబైల్లో, ఇంకా ఆయా రకాలైనటువంటి పరిస్థితుల్లో, మాధ్యమాల్లో మనం చూస్తుంటాం. మనస్తాపం చెంది వాళ్ళు సూసైడ్ చేసుకున్నాడు, మనస్తాపం చెంది వారు ఏదో వారికి నచ్చే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇలాంటి మాటలు న్యూసెస్లో మనం వింటూ ఉంటాం. ప్రియులారా, మనస్తాపము చెందటం అని అంటే చాలాసార్లు నెగిటివ్ వర్డ్గా చూస్తూ ఉంటాం మనం. ఇక్కడ మనము చదువుకున్న టెక్స్ట్లో కానీ, లేకపోతే మనం డిక్షనరీలో దీనికి ఉన్న మీనింగ్ కానీ, ఇంకా ఇతర వాటిల్లో కూడా మనం గమనిస్తే, మనస్తాపము అనేది ఒక మంచి సైన్ అనమాట. అది మనలను మంచి వైపుకు నడిపించేదిగా ఉంటుంది. అంటే మన తప్పును మనకు తెలిపి మనము దుఃఖపడేలాగా, మనము దానిని బట్టి మంచిలోనికి మార్పు చెందటానికి ఈ గుణము అనేది చాలా దోహదపడుతుంది. అలా ఉండటము చాలా ప్రాముఖ్యం. ఇక్కడ నెగిటివ్ కంటే కూడా పాజిటివ్ని మనం తీసుకోవాలి. అదే అంట మెటానోయో అనే పదము అదే అర్థాన్ని తెలియజేస్తూ ఉంది. గ్రీకు నుండి వచ్చినటువంటి ఆ పెనిటెన్స్ అనేటువంటి ఆ పదానికి పరిపూర్ణ అర్థం. అందుకే ప్రభువు కూడా అక్కడ చూస్తే వారు మనస్తాపం చెంది రొమ్ము కొట్టుకుంటూ ఉన్నప్పుడు యెరూషలేము కుమార్తెల వైపు తిరిగి ఆయన చెప్తూ ఉన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. నా విషయములో మీరు తప్పు చేశానని బాధపడుతూ ఉన్నారు. దానిని కాదు మీరు చేయాల్సింది, మీరు మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం, వారి భవిష్యత్తు కొరకు మీరు ఏడవండి అని ఇక్కడ యేసు ప్రభుల వారు చాలా స్పష్టంగా వారితో మాట్లాడటము అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మన జీవితాలలో మనము మనస్తాపం చెందేటువంటి ఈ క్రమంలో దేవునికి ఒకవేళ వ్యతిరేకంగా మనం ఏమైనా చేశామా, ప్రభుకి వ్యతిరేకంగా మనం ఏమైనా మన జీవితంలో ఉన్నాయా అనేవి మనం ఆలోచించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ప్రభు మనకి కనిపిస్తూ ఉంది. ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనము ప్రభువుకు వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు ఆయనను అప్పగించినటువంటి, లేకపోతే ఆయన సిలువ వేయాలి అని చెప్పినటువంటి
ఆ ప్రజలే యేసు ప్రభుల వారు సిలువ మోస్తున్నప్పుడు ఆయన చూచి వారందరూ రొమ్ము కొట్టుకున్నారు. ఈరోజు ప్రభుని సిలువకు అప్పగించేటువంటి పరిస్థితులు మనం జరిగిస్తున్నామేమో. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:6 అంటున్నాడు, తప్పిపోయిన వారు యేసుక్రీస్తును తమ విషయంలో మరలా సిలువ వేయచ్చు అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనమందరం కూడా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నామా, తప్పిపోతూ ఉన్నామా, ఆయనని బాహాటంగా మరలా సిలువ వేస్తూ ఉన్నామా? కనుక మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సినటువంటి తరుణం ఈ క్షణాన్న ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనస్తాపము చెందడం వల్ల అది పరివర్తన చెంది మనము అది తెలుసుకున్న వారముగా ముందుకు కొనసాగే వారంగా ఉండాలని వాక్యం మనతో చెబుతూ ఉంది. ప్రియులారా, మరి మనస్తాపము చెందినటువంటి మన జీవితాలలో ఏ విధమైనటువంటి క్రియను మనము జరిగిస్తూ ఉన్నాము? అక్కడ యెరూషలేము కుమార్తెలు మనస్తాపం చెంది రొమ్ము కొట్టుకుంటున్నారు. ప్రభు చెప్పాడు, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అని. రెండవది, మనస్తాపం చెంది క్రియారూపంగా చూపించినటువంటి ఒక ఉదాహరణ తప్పిపోయిన కుమారుని ఉదాహరణ మనం చూస్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని కనుక మనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. అతను 19వ వచనంలో అంటాడు, నేను లేచి నా తండ్రికి తప్పు చేశానని చెప్తాను అని అనుకుంటాడు మనసులో. అదే పశ్చాత్తాపం, అనుకోవడము పశ్చాత్తాపం. లూకాసు వార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర చెప్తాడు. చూడండి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకుంటకు యోగ్యుడు కాను అనెను. అక్కడ అనుకోవడము పశ్చాత్తాపము, ఇక్కడ చేయడము మనస్తాపం. అతడు చూపించినటువంటి క్రియ, అయ్యో నేను తప్పు చేశానని కళ్ళ ముందు తనకి ఆ తప్పును అనుకోవడమే కాదు, అది కనపడటం, ఆ కనపడిన దానిని ఒప్పుకోవడం. ఈరోజు ప్రియులారా, అలాంటి మనస్తాపం చెందినటువంటి తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఎద్దకు వచ్చి అంటాడు 21వ వచనం, ఇక మీదట, మనం అక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకుంటకు యోగ్యుని. ఇక మీదట ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను తప్పు చేశాను అని తెలుసుకున్నానని తను అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఒప్పుకున్నాడు. ఫ్యూచర్ కూడా తన జీవితాన్ని గురించి తండ్రితో చెప్తా ఉన్నాడు, ఇక మీదట అంటున్నాడు. అది నిజమైనటువంటి మనస్తాపం. అది కలిగి ఉండడం వలన తన జీవితంలో క్షమాపణ పొందుకున్నాడు. తండ్రి ప్రశస్త వస్త్రాలతో అభిషేకించి తిరిగి కోల్పోయిన దానికంటే రెట్టింపు గొప్ప కార్యాన్ని అక్కడ జరిగించటము అనేది మనం చూస్తాం. ప్రియులారా, ఇది మనస్తాపం వలన వచ్చేటువంటి మన పరివర్తన, లేకపోతే మంచి వారి జీవితాల్లో మలుపు అని మనం చెప్పచ్చు. రెండవ అంశంలోనికి, మనస్తాపము చెందిన తర్వాత మనం చేయాల్సిన క్రియలేంటి? మనస్తాపం చెందాము, మనము ఒప్పుకున్నాం, క్రియల లోపల చూపించాం. అయితే ఆ తదుపరి మనం ఏం చేయాలి అంటే, దేవునికి మనల్ని మనము సమర్పించుకోవాలంటే యూ షుడ్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు యువర్ లార్డ్ ఆల్మైటీ. నీ దేవునికి నీవు సరెండర్ అవ్వాలి. సరెండర్ అవ్వడానికి సమర్పించడం కంటే ఇంకొంచెం బలమైన మాట అది, సరెండర్ అవ్వడం. ఇంకా మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా దేనికి అటు ఇటు తొనకకూడదు, బెనకకూడదు. ఇంకా దేవునికి పరిపూర్ణంగా సబ్మిట్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు ఆయనకు సబ్మిట్ చేసుకోవాలి. అదే మనం చూస్తే కీర్తన 40:12లో లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేనే, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది అంటూ, దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. దీనిలో నుండి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ప్రభువు సన్నిధిలో తన యొక్క పాపములను ఒప్పుకుంటూ ప్రభువుకి తన్ను తాను పరిపూర్ణంగా సమర్పించుకున్నటువంటి దావీదును మనం కనబడుతుంది ఇక్కడ. అదే 19వ కీర్తన 12వ వచనంలో
భక్తుడు ఇలా అంటూ ఉన్నాడు ఇక్కడ కూడా, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము అని చెప్తూ ఉన్నాడు. చూసారా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అని ప్రభువుని ఆశ్రయిస్తా ఉన్నాడు దావీదు. ప్రియులారా, మనస్తాపం చెంది వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి క్రియాశీలకంగా నువ్వు జీవించిన తర్వాత నీ జీవితంలో చేయాల్సిన మొదటి పని ప్రభువుని ఆశ్రయించడం నేర్చుకో. యూ షుడ్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు యువర్ మైటీ లార్డ్. నీ దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. చాలా మంది భక్తుల జీవితాలను కనుక మనం చూడగలిగితే వారు చేసిన పాపములను బట్టి మనస్తాపం చెంది దేవునికి తమను తాము పరిపూర్ణంగా సమర్పించుకొని దేవుని యొక్క పరిచర్యలో బలముగా కొనసాగినటువంటి బిడ్డలుగా అనేక మందిని మనం చూస్తూ ఉన్నాము. మనము దేవుని కొరకు సమర్పించుకుని తమ పరిచర్యలో ముందుకు వెళ్ళిన అనేక మంది భక్తులను మనం గమనించవచ్చు. అందులో కాంటెంపరీగా బందెల రాజారత్నం గారిని మనం చూడొచ్చు. 1908 సంవత్సరం జూలై 15వ తేదీన కృష్ణా జిల్లా పెనుమలూరు గ్రామంలో కరుణమ్మ యోహాను అనే తల్లిదండ్రులకు జన్మించాడు. ఆయన కెనడియన్ బ్యాప్టిస్ట్ సంఘానికి చెందినవారు. ఈయన 1929లో ఉయ్యూరు సిబిఎం స్కూల్లో రెవరెండ్ ఏ గార్డెన్ గారి ద్వారా ఉపాధ్యాయునిగా చేరి నెలకు ₹5 జీతం తీసుకునేవారు. 1933 సంవత్సరం రూతమ్మ గారితో పెనుమలూరి చర్చినందు వివాహం చేసుకున్నారు. 6 సంతానములో వీరిలో ఒకరు చనిపోవడం జరుగుతుంది. ఆయన 1944 సంవత్సరం ఉయ్యూరులో జరిగిన ఉజ్జీవ సభలలో పాపినని గ్రహించి క్రీస్తును తన హృదయంలోనికి ఆహ్వానించాడు. ఈ సభలకు ఎన్ దానియేలు గారు వారి సతీమణి వచ్చి రక్షణ సాక్ష్యం చెప్పడం అనేది మనం గమనిస్తాం. ప్రభు పిలుపుకు లోబడి ఉద్యోగానికి రాజీనామా చేసి 1949 అక్టోబర్ 16వ తేదీన తనను తాను సంపూర్తి సేవకు సమర్పించుకున్నారు. ఊరికి వెలుపల ఒక తాటాకు పాక నిర్మించి పాములు, తేళ్లు, చలిచీమల మధ్య తన పిల్లలతో ఆయన జీవనం కొనసాగిస్తూ పరిచయం చేశారు. ఎన్ దానియేల్ గారితో 20 సంవత్సరాలు ఆంధ్ర, మద్రాసు, మైసూర్, మహారాష్ట్రలో కలిసి సువార్త ప్రకటించారు. తర్వాత భారత సువార్త సేవా సమాజాన్ని స్థాపించి 20 మంది సేవకులతో సేవ చేశారు. విజయవాడలో గత 50 సంవత్సరముల నుండి క్రీస్తు సువార్త సభలు నిర్వహించుతూ ఉన్నారు. 50 గ్రామాలలో సువార్త ప్రకటించి అనేక మంది హిందువులను దేవుని దగ్గరికి నడిపించారు. 1963 సంవత్సరంలో జీవాహారం పత్రికను ఆయన ప్రారంభించారు. గాస్పల్ బుక్ రూమ్ ని ఏర్పాటు చేశారు. స్త్రీల మధ్య పరిచర్యకు ఎదురాడి వారి మధ్య ఓపికతో పరిచర్య చేశారు. 1960 సంవత్సరంలో విజయవాడ గాస్పల్ హాల్ అనేటువంటి కర్రల మీద కట్టబడి తాటాకులతో కప్పబడిన పిల్లల మధ్య సేవకులకు శిక్షణ ఆయన ఇవ్వడం అనేది మనం గమనిస్తాం. తనకు సువార్తుడునని చెప్పి వేరొక స్త్రీతో కలిసి సభకు వస్తున్న ఒక అతన్ని గమనించి రాజారత్నం గారు మందలించటం, ఆ క్రైస్తవ్యంలో కూడా తప్పు చేసిన వారిని ఏమాత్రం కూడా వదిలిపెట్టకుండా ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి రాజరత్నం గారిపై కక్షబూని 22/6/1967 సంవత్సరమున కత్తితో పొడిచి చంపాడు. మరణ పడకపై ఉండి నన్ను పొడిచిన సహోదరుడు ఎక్కడున్నాడు, అతనికి హామీ ఏమీ చేయొద్దు అని పలికి 25/6/1967 ప్రశాంతంగా ప్రభునందని ఎదిరించాడు. విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర సుమారు 5,000 మంది స్త్రీ పురుషులు ఈ భక్తుని దేహానికి శ్రద్ధాంజలి ఘటించడం అనేది మనం గమనిస్తాం. 26/6/1967 రెవరెండ్ బిషప్ ఆనందరావు శామ్యుయల్ గారి అధ్యక్షతన సంతాప సభ ఆ రోజు ఆదరణ కూడిక జరిగింది. వేలాది కొంది విశ్వాసుల సమక్షంలో భూస్థాపన జరగడం మనం గమనిస్తాం. పిల్లరా, బందెల రాజరత్నం గారు పాపము ఒప్పుకొని మనస్తాపం చెంది దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పరిచర్య భారములో క్రీస్తు కొరకు సాక్షి అయిన గొప్ప సేవకుడు. ఈరోజు మన జీవితంలో మనస్తాపం చెందిన తర్వాత నీవు ఖచ్చితంగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. అది దావీదు చేశాడు, బందెల రాజరత్నం గారు చేశాడు. రెండవదిగా మనం చేయాల్సింది ఏంటంటే మన జీవితంలో దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవడమే కాదు, ఆయన వెతకటం ప్రారంభించాలి. సమర్పించుకుంటాము,
అక్కడతో దానిని వదిలేసేవారు చాలా మంది ఉంటారు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 8 నుండి 10 వచనాల భాగం మనం గమనిస్తే ఇక్కడ ఇశ్రాయేలు గురించి ప్రభువు చెప్తున్నటువంటి హెచ్చరిక కానీ లేకపోతే ఒక రకమైనటువంటి నడిపింపుని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి అవకాశాలన్నిటినీ కూడా మనము వినియోగించుకునే వారంగా ఉండాలి. ప్రభు అంటున్నాడు, 2 దోషములు వారు చేసిన 2 దోషాలు కలవు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 8 నుండి మనం చదివితే, ఇశ్రాయేలు వారి పాపము స్వరూపమైన అవేనులోని ఉన్నత స్థలముల యమగును, ముండ్ల చెట్లను కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును అని చెబుతూ 10వ వచనము, నా ఇష్ట ప్రకారం నేను వారిని శిక్షింతును, వారు చేసిన 2 దోషక్రియలను నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదకి వత్తురు. ప్రియులారా, ఆ వచనాలు క్రిందకి 12వ వచనములు అంటాడు, మీ నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నడి బీడు భూమిని దున్నిడి. ఆయనను వెతకటం మనం ప్రారంభించాలి. ప్రభు నీ పాపములను క్షమించినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనస్తాపంతో నువ్వు వచ్చి ఒప్పుకొని ఆయనను అడిగినప్పుడు, ఆయనను క్షమించినప్పుడు దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవడమే కాదు, ఆయనను నీవు నీ ప్రయాణంలో వెతుకుతూ ముందుకు వెళ్ళాలి. ఆయన వెతకాలి. వెతుకుడి మీకు దొరుకును అన్నాడు ప్రభుని. మీకు యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి అని వాక్యం చెప్తా ఉంది. కనుక మనము దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. 3వదిగా మీరందరూ వెలుగులో నడవాలి. మనస్తాపం చెందిన తర్వాత పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాక ప్రభువుకు సమర్పించుకోవాలి, ఆయన వెతకాలి, వెతికిన తర్వాత ఆయన వెలుగులో నడవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ప్రభు చెప్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం గమనించవచ్చు. అందుకు యేసు, ఇక కొంతకాలము మీ వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటి మిమ్మును కమ్ము కొనకున్నట్లు, మనం ఏ మనస్తాపమైతే చెంది ఇది పాపము వలన వచ్చిన మనస్తాపం గనక దాన్ని వదిలిపెట్టాలి అని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకుని జీవిస్తూ అంటే ఆయనకు సమర్పించుకొని ఆయనను వెతుకుతూ వెళుతున్న నీవు మరలా చీకటికి అంటే పాపములో పడిపోయే ప్రమాదం ఉంది. అలా పడకుండా ఉండాలనంటే, అపవాది నిన్ను మృంగివేయకుండా ఉండాలంటే నువ్వు వెలుగును నడవాలి. నువ్వు ఏ వెలుగునైతే పొందుకున్నావో క్రీస్తు అనే వెలుగును నువ్వు ఆర్పివేయకుండా ఆ వెలుగులోనే నువ్వు నడవాలి. మరి అలా నడిచిన వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి. మనమందరం కూడా దేవుని యందు అలాంటి దేవుని సమర్పించుకుని, దేవుని కొరకు సమర్పించుకుని ఆయన వెతుకుతూ క్రీస్తు అనే వెలుగులో నడవాలి. కనుక ఈరోజు నీవు అలాంటి పరిస్థితి రాకుండా ప్రార్థించాలి. ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. మనం అలా మనస్తాపం చెందే స్థితిని మనకు మన బిడ్డలకు రాకుండా మనం ప్రార్థన చేయాలి. అదే చెప్తున్నాడు లోకా 23:28లో మనం మన పిల్లల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. ఈరోజు మనస్తాపము నువ్వు దేని కొరకు చెందుతున్నావు? లోకానుసారమైన విషయాల కొరకు మనస్తాపం చెందితే వాటిని వదిలిపెట్టు. ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే నీవు పాపం వల్ల మనస్తాపం చెందేవానిగా ఉంటే ఖచ్చితంగా అది ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ఏడువు. నీ పాపముల కొరకు నువ్వు ఏడువు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను క్షమిస్తున్నానని. తప్పిపోయిన కుమారుని క్షమించినట్లుగా నిన్ను క్షమిస్తాడు. తన యొక్క హృదయాన్ని హత్తుకుంటాడు. అలా హత్తుకున్న తర్వాత నీవు తిరిగి నీవు ఆయనకు పరిపూర్ణ సమర్పించు. ఆయన పూర్ణ మనసుతో వెతుకు. ఆయన వెలుగులో నడువు. ప్రభు నిన్ను నీ కుటుంబాలను దీవిస్తాడు. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు ప్రభువా మనస్తాపం చెందితే లోకానుసారమైన విషయాలను బట్టి వారి హృదయాలను బలపరచండి. వాటి నుండి వారిని తప్పించి ఆధ్యాత్మికమైన మనస్తాపము బిడ్డల్లో కలిగింపు చేయండి. అది మేలుకరంగా ఉన్నట్లుగా వారిని ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.